వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, ఆల్బమ్ ట్రైలర్ రిలీజ్ అయిందిగా. సో దానికి సంబంధించి ఒక ఈవెంట్ జరిగిందనమాట. ఆ ఈవెంట్కి తనుజ వచ్చింది. తనుజ రీతు ఇద్దరు కలిసి వచ్చారు. తనుజ వచ్చినప్పుడు ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత కళ్యాణ్ బయటకు వచ్చి ఫస్ట్ ప్రాజెక్ట్. సో ప్లస్ మన తనుజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తనుజ, కళ్యాణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో తనకి విషెస్ చెప్పడానికి కోసమని చెప్పి తను వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, తనుజ, కళ్యాణ్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఎట్లా మీట్ అయ్యారో అట్లానే అనిపించింది నాకైతే ఈ ఫస్ట్ మీటింగ్. మీకైతే ఎంతమందికి అది గుర్తుకొచ్చిందో కామెంట్ చేయండి. ప్లస్ తను వెళ్ళేటప్పుడు కూడా పక్క నుంచి కళ్యాణ్ చూస్తూనే ఉన్నాడు. పైకి వెళ్ళి తను అంటే తన కోసం వచ్చింది కాబట్టి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ప్లస్ వాళ్ళిద్దరు మాట్లాడుకోపోవడానికి, క్లోజ్గా ఉండిపోవడానికి రీజన్ మనకు ఆల్రెడీ తెలిసిందే. బయట జస్ట్ చూసుకుంటేనే వీళ్ళిద్దరు చూసుకున్నారు అని చెప్పి పెద్ద నానా హంగామా చేసేస్తున్నారు. ప్లస్ కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తనుజ తన ప్రాజెక్ట్కి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి. సో అది చాలా హిట్ అవుతుంది కదా. ఆల్రెడీ ట్రైలర్ మామూలు హిట్ లేదు. ఇవాళే రిలీజ్ అయ్యేది మన సాంగ్ రిలీజ్ అయిన వెంటనే సాంగ్కి సంబంధించి క్లిప్స్ పెట్టి దానికి సంబంధించిన రివ్యూ ఇస్తాను గైస్. సో మిస్ అవ్వకండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ప్రతిదీ అంటే తన ఎక్స్ప్రెషన్సే కావచ్చు, తను చేసే ప్రతి యాక్టింగ్ కూడా సూపర్గా ఉంటుంది. యాక్చువల్గా తనుజ, కళ్యాణ్ ఇద్దరికి సంబంధించిన వ్లాగ్ గైస్ ఇది. ఇద్దరికి సంబంధించిన వ్లాగ్ ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా నేను ఫస్ట్లో తనుజ గురించి మాత్రమే చెప్తాను, తర్వాత కళ్యాణ్ గురించి చెప్తాను. ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు గురించి ఎందుకు చెప్తున్నానంటే, తనుజ వచ్చింది కళ్యాణ్ ఈవెంట్కి. సో ఈ ఈవెంట్ అయితే సూపర్గా అనిపించింది నాకు. ఇక్కడ తనుజ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందనమాట. కళ్యాణ్కి కంగ్రాట్స్ చెప్తూ అసలు చాలా బాగుంది, సాంగ్ అయితే సూపర్గా వచ్చింది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా సాంగ్ కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు, కానీ చూసినప్పుడు మాత్రం అసలు అప్పుడే అయిపోయిందా 30 మినిట్స్ అన్నట్టు అనిపించింది. అంటే 30 మినిట్స్ అనమాట యాక్చువల్గా ఈ సాంగ్, ప్లస్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అప్పుడే అయిపోయింది అనిపించింది. అసలు సూపర్గా అనిపించింది. నువ్వు ఇంత బాగా అసలు ఎట్లా చేయగలవు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం చూడటం, ప్లస్ స్క్రీన్ మీద ఇట్లా చూస్తుంటే అసలు చాలా బాగా నచ్చింది అని చెప్పి చాలా స్పీచ్ అయితే చాలా బాగా ఇచ్చిందనమాట. చాలా బాగా మాట్లాడింది. ప్లస్ కళ్యాణ్ పిలిచినప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్స్ తనకు కావాలి. తను ఇక్కడ త్వరలో బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నానని చెప్పి చెప్తే ఇంకా థ్యాంక్స్ చెప్పి కళ్యాణ్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు బయట పెట్టలేడు కదా, ఎందుకంటే అందరి ముందు బయట పెట్టలేడు. ప్లస్ తనూజ వచ్చినప్పుడు అసలు అందరి ఫోకస్ తనూజ మీదే ఉంటుంది. అంటే యాక్చువల్గా ప్రతి కెమెరా తనూజను చూస్తుంటుంది, ప్రతి మొబైల్ తనూజ నుంచే. యాక్చువల్గా తనూజ అయిపోయిన తర్వాత రీతు మాట్లాడింది అనమాట. రీతు మాట్లాడేటప్పుడు అసలు తను నా ఫ్రెండ్ కదా, నేను అసలు అంటే చూసినప్పుడు నవ్వుతూ ఉంటాను అనుకున్నాను, కానీ అది చూసినప్పుడు నాకు నవ్వు కాదు, చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అక్కడ నాకు నా ఫ్రెండ్ కనిపించలేదు, ఒక యాక్టర్ కనిపించాడు. ఇంత బాగా యాక్ట్ చేయగలడా అన్నట్టు అనిపించింది. అసలు ఫస్ట్ స్క్రీన్ మీద కనిపించడం, ఫస్ట్ టైం యాక్టింగ్ అట్లా అనిపించలేదు. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న యాక్టర్ లాగా అనిపించాడు. అసలు నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను త్వరలో నిన్ను ఒక మంచి మూవీలో చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని చెప్పి రీతు చెప్పిందనమాట. రీతు చెప్తుంటే కూడా అసలు చాలా హ్యాపీగా అనిపించింది కళ్యాణ్‌కి. ఎందుకంటే పక్క నుంచి తనుజ కూడా చూస్తూ ఉంది. ఇద్దరు రీతు చెప్పే మాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్లస్ పక్కన రాము రాథోడ్ అయితే తన మీద జోక్స్ వేస్తూ ఉన్నాడనమాట. యాక్చువల్‌గా ఇక్కడ రీతు, ఇమాన్ పవన్ కలిసి రాలేదు. మన తనుజ కలిసి వచ్చారనమాట. అసలు తనుజ, రీతు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారంటే ఈ ప్రోగ్రాంలోనే ఒకరి మీద ఒకరు కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే అసలు తట్టుకోలేకపోయాడు డిమాండ్ పవన్. పక్కన డిమాండ్ పవన్ వచ్చాడు చూడండి. డిమాండ్ పవన్ చెప్తున్నాడు అనమాట, అసలు కళ్యాణ్ చాలా బాగుంది చేసింది. అంటే ఈ ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. సాంగ్ కూడా ప్రీమియర్ షో చూశాను, అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. యాక్చువల్గా కళ్యాణ్ ఇంకా ముందు పెద్ద స్క్రీన్లో చాలా త్వరగా కనిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా తను ఎంత కష్టపడాలో నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తను టైం తీసుకోలేదు. యాక్టింగ్ నేర్చుకున్నాడు, డ్యాన్స్ నేర్చుకున్నాడు, ప్లస్ ఎక్కడ డైలాగ్ డెలివరీ ఎట్లా ఉండాలి అది మొత్తం నేర్చుకొని ఇప్పుడు బిగ్ స్క్రీన్కి రాబోతున్నాడు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ తనకు కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల తను ఇంకా పెద్ద హిట్ అవ్వాలి తను అని చెప్పి నేను కోరుకున్నాను అని చెప్పి చెప్పాను అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, తనూజ కళ్యాణ్ అని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే కళ్యాణ్ తనూజకి ప్రపోజ్ చేస్తున్నాడు అని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇదైతే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, బట్ ఎస్టర్డే మాత్రమే ఇదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్కి తనూజ కూడా ఒక రింగ్ ప్రజెంట్ చేస్తున్నట్టు.
అంటే వాళ్ళిద్దరిది ఏ క్రియేషన్ అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ ఇవన్నీ ఎందుకు చేశారో అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకుండా బయట అసలు కెమెరాకి వాళ్ళిద్దరూ సీరియస్‌గా ఉన్నట్టు వాళ్ళిద్దరు అసలంటే ఇద్దరు గొడవ పడ్డట్టు అట్లా సీరియస్‌గా ఉన్నట్టు అట్లా కనిపిస్తుంటే ఎందుకు ఇట్లా క్రియేట్ చేసి పెట్టారో అదైతే అర్థం కాలేదు. బట్ చూడటానికైతే ఇదైతే నిజమైతే బావుండని చెప్పి అనిపించింది. చాలా బావుంది చూడటానికైతే. మీకెట్లా అనిపించింది కామెంట్ చేయండి. ప్లస్ తనూజ వచ్చేసి రీతు మీద కూర్చుని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండటం అదొకటి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిపోతుంది. అంటే తనుజ, రీతు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. అయినా ఇది కళ్యాణ్‌కి సంబంధించిన పార్టీలా లేదు. చిల్ అవ్వటానికి వచ్చిన పార్టీలాగా ఉంది. వాళ్ళిద్దరూ చూడండి అసలు ఎట్లా మాట్లాడుకుంటున్నారో పక్కన వాళ్ళ ఫ్రెండ్స్‌తో అని చెప్పి. ఇంకొకటేంటంటే వీళ్ళిద్దరు ఎట్లా మాట్లాడుకుంటుంటే బ్యాక్ సైడ్ డిమాండ్ పవన్ గూడా టేస్టీ తేజ ఉన్నాడు. పక్కన ఇంకొక అబ్బాయి ఉంటే వాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు డిమాండ్ పవన్ గూడా. అంటే ఈ టామ్ అండ్ జెర్రీ కావాలని చెప్పి రీతు మీద తనుజ కూర్చుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ మీద డిమాండ్ పవన్ కూర్చున్నాడని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అదైతే చాలా కామెడీ అనిపించింది. అంటే వాళ్ళిద్దరూ మామూలు 'బిగ్ బాస్' హౌస్‌లోనే తెలుసు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎనిమీస్‌గా ఉండేవాళ్ళు. ఇద్దరు కొట్టుకుంటూ ఉండేవాళ్ళని. అంటే ఇప్పుడు తను తన ఫ్రెండ్ మీద కూర్చొని మాట్లాడుతుందని చెప్పి డిమాండ్ పవన్ కూడా వాళ్ళ ఫ్రెండ్ మీద కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, "ఒరేయ్! తనైతే వెయిట్ అంత ఉండదురా. నువ్వు అసలు ఎంత వెయిట్ ఉంటావో తెలుసా? నువ్వేంట్రా ఈ కూర్చోడం" అని చెప్పి అంటే తను మాట్లాడే విధానం తన ఎక్స్‌ప్రెషన్స్‌లో మనకు అర్థమైపోతుంది వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం. సో, ఇదైతే చాలా కామెడీగా అంటే చూడటానికైతే బావుందనమాట. సో, దానికి సంబంధించిన వీడియో కూడా పెడుతున్నా చూడండి. క్లిప్స్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ ఫ్యాన్స్ కూడా వచ్చారనమాట. కళ్యాణ్ మీట్ అవ్వడానికి ఇక్కడ ఆహ్, ఓన్లీ ఫ్రెండ్సు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాకుండా ఫ్యాన్స్ కూడా వచ్చి తనతో ఫోటోస్ దిగడం అది కూడా సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. ఆ ఫోటోస్ కూడా దీనిలో పెడుతున్నా చూసేయండి. మనకైతే ఇవాళ చెప్పాల్సిన అవసరం లేదు. పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళే రిలీజ్ అయ్యేది కళ్యాణ్ ఫుల్ సాంగ్. ప్లస్ 28న వచ్చేసి మన తనుజాకి సంబంధించి పార్ట్ టైమర్స్ రిలీజ్ అవుతాయి. పార్ట్ టైమర్స్‌కి సంబంధించి ఎవరి నేమ్ ఏంటి అనేది కూడా రివీల్ చేశారు. యాక్చువల్‌గా ఇద్దరు ఉంటారు. పార్ట్ టైమర్స్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ నేమ్స్ ఏంటి అవి కూడా రివీల్ చేశారు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో పెడతా కదా ఈవినింగ్. ఆ వీడియోలో నిఖిల్ కావలికి సంబంధించి ప్లస్ పార్ట్ టైమర్స్‌కి సంబంధించి చిన్న క్లిప్ ఒకటి ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 అగ్నిపరీక్ష వస్తుంది కదా! టుమారో రిలీజ్ అవుతుంది. సో, అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి అప్డేట్ నేను ఇస్తాను. దానికి సంబంధించి వీడియోస్ పెడతాను. సో, ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరొచ్చేసి ఎట్లా ఉన్నారు మేడం? ఇద్దరు మాట్లాడుకుంటున్నారా? మామూలుగానే ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళిద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారో మామూలుగానే ఉంటారు గైస్. బయటకొచ్చినప్పుడు మాత్రం యాక్చువల్‌గా ఒక చోట కూడా కనిపిస్తుంది. తనుజ మీదే కెమెరా ఫోకస్ పెడుతుంటే, ఎందుకు నేనే అంతమందున్నారు కదా! వాళ్ళని తీయొచ్చు కదా! అని చెప్పి కెమెరాస్ వాళ్ళని కూడా అంటుంది తనుజ. అంటే తనెక్కడుంటే తనని తీయటం, తనని ఎక్కువ ఫోకస్ చేయడం తనకు కూడా నచ్చట్లేదనమాట. సో, చూద్దాం. అంటే తన ఇప్పుడైతే తనూజ ఫోకస్ మేబీ 'బిగ్ బాస్' సీజన్ 10 అయిపోయిన తర్వాత ఇంకా దానిలో వచ్చినోళ్ళు ఎవరైనా ఫోకస్ అవుతారని చూద్దాం. నాకు తెలిసినంత వరకైతే ఎవరు ఫోకస్ అవ్వరు. తనుజ మాత్రమే. తనుజ, కళ్యాణ్ ఇద్దరి ప్లేసెస్ ఎవ్వరు ఫుల్‌ఫిల్ అయితే చేయలేరు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ప్లస్ కొంతమంది అన్నారు కదా! కళ్యాణ్‌కి సంబంధించి ఏ అప్డేట్స్ ఇవ్వరని చెప్పి. మాక్సిమం ఈ వీడియోలో కళ్యాణ్ గురించి మాత్రం అప్డేట్స్ ఎక్కువనే మీరు అబ్జర్వ్ చేసుంటే. ఎందుకంటే తనుజ, కళ్యాణ్ ఈవెంట్‌కే వచ్చింది. సో, తనుజ, కళ్యాణ్‌కి సంబంధించి ఇద్దరికి సంబంధించిన అప్డేట్ మాత్రమే ఉన్నాయి. ప్లస్ రీతు కూడా ఈ మధ్య తనుజతో ఎక్కువ తిరుగుతోంది కాబట్టి అంటే తిరగడం అంటే తన బెస్ట్ ఫ్రెండ్. ఇంతకుముందు ఫ్రెండే ప్లస్ ఎప్పుడైతే తన ఆల్బమ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో, చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందనేది. సో, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.